ఫ్యూజియన్లో బయటపడిన పురాతన పక్షి శిలాజం. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పక్షి శిలాజాన్ని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ ఫ్యూజియన్ ప్రావిన్స్లో బయటపడిన ఆ శిలాజం కనీసం 15 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదని చెబుతున్నారు. పక్షి జాతుల పుట్టుక, వాటి పరిణామ క్రమం తెలుసుకునేందుకు ఈ పరిశోధన ఎంతో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు 2025 ఫిబ్రవరి 13న వెల్లడించారు. బామినోర్మిస్ జెంగెన్సిస్ అని వ్యవహరిస్తున్న ఈ పక్షి శరీర నిర్మాణం ఇంచుమించుగా ఆధునిక విహంగాల మాదిరిగానే ఉంది. తాజా పరిశోధన ప్రకారం 17.2 కోట్ల నుంచి 16.4 కోట్ల ఏళ్ల కంటే ముందే పక్షులు పరిణామం చెందాయని భావిస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అమెరికాలో భారతీయ అంతరిక్ష కర్మాగారం. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో అంతరిక్ష నౌకలు, అంతరిక్ష ఆప్టిక్స్ సాధనాల తయారీకి ఒక యూనిట్ను నెలకొల్పబోతున్నట్లు బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ దిగంతర 2025 ఫిబ్రవరి 11న ప్రకటించింది. కీలక సరికొత్త సాంకేతికతలలో వ్యూహపరమైన భాగస్వామ్యం నెరపాలని భారత్, అమెరికాలు గతంలోనే నిశ్చయించాయి. దాని ఫలితమే కొలరాడోలో ఏర్పడనున్న దిగంతర యూనిట్. దీనిపై $10 లక్షల పెట్టుబడి పెడుతోంది. కొలరాడో ప్రభుత్వం కూడా $10 లక్షల విలువైన ప్రోత్సాహకాలు అందిస్తుంది. అమెరికా వాయుసేన, అంతరిక్ష సేన, రక్షణ శాఖలకు కావలసిన సాధనాలను దిగంతర ఉత్పత్తి చేస్తుంది. అంతరిక్షం నుంచి నిఘా వేయడానికి, అంతర్జాతీయ గూఢచర్యానికి కావలసిన ఆప్టిక్స్ను తయారు చేస్తుంది. దిగంతర ఇటీవలే స్కాట్ అనే ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రయోగించింది. అంతరిక్షం నుంచి భూమిపై 5 సెంటీమీటర్ల నిడివి గల చిన్న చిన్న వస్తువులను చూడగల అత్యాధునిక ఎలక్ట్రో ఆప్టికల్ సెన్సర్లు ఈ ఉపగ్రహంలో ఉండి నిఘా గూఢచర్యలకు తోడ్పడతాయి. శేషాచలంలో కలివికోడి జాడ. ఐసర్ పరిశోధన శాస్త్రవేత్త వీరల్ జోషి అత్యంత అరుదైన కలివికోడి జార్డన్ స్కోర్సర్ శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నట్లు ఐసర్ పరిశోధన శాస్త్రవేత్త వీరల్ జోషి తెలిపారు. తిరుపతిలోని ఐసర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్లో నిర్వహించిన బర్డ్ అట్లాస్ 2 వేడుక ముగిసింది. కార్యక్రమంలో వీరల్ జోషి మాట్లాడుతూ, శేషాచలం అటవీ ప్రాంతంలో కలివికోడి ఉన్నట్లు ఖచ్చితమైన ఆధారాలు 6 చోట్ల లభ్యమయ్యాయని, మరో 12 చోట్ల తిరిగిన ఆనవాళ్లు గుర్తించామని చెప్పారు. రాత్రి వేళలో మాత్రమే కనిపించే ఈ పక్షి పొదల్లో దాగి ఉంటుందని, ఎగరలేదన్నారు. అందుకే పాదముద్రలు, అరుపుల ఆధారంగా గుర్తించాల్సి ఉంటుందని జోషి తెలిపారు. బెంగళూరుకు చెందిన ఎన్సీఎఫ్ సంస్థ పరిశోధన శాస్త్రవేత్త జగన్ ఈ పక్షిని శేషాచలం, నల్లమల అటవీ ప్రాంతానికి మధ్యలో లంకమల వద్ద 2005లో చివరిసారిగా కెమెరాల్లో బంధించారని పేర్కొన్నారు. మరో 10 ఏళ్ల పాటు దీనికోసం పరిశోధనలు చేయాల్సి ఉందన్నారు.